శ్రీమాత్రే నమః. దేవీ భాగవతంలో 9వ స్కంధంలో గంగాదేవి యొక్క జననాన్ని గురించి నారద మహర్షి శ్రీమన్నారాయణుని అడిగినప్పుడు శ్రీమన్నారాయణుడు ఈ విధంగా అంటున్నాడు. పురా బభూవ గోలోకే సా గంగా ద్రవరూపిణి రాధా కృష్ణాంగ సంభూత తదంశ తత్స్వరూపిణి. పూర్వము గోలోకంలో ద్రవరూపంగా ఉండేటువంటిది యొక్క గంగాదేవి. ఈమె రాధాకృష్ణుల యొక్క శరీరం నుండి ఉద్భవించింది. ద్రవరూపాలకు అధిష్టాన దేవతగా కూడా చెప్పారు. ఒకానొక సమయంలో కృష్ణుడు రత్నసింహాసనం మీద ఏకాంతంగా కూర్చున్నటువంటి సందర్భంలో గంగాదేవి కృష్ణుని సమీపానికి వెళ్ళి అతన్ని తదేకంగా చూస్తూ ఉండిపోయింది. అంటే కామరూపంతో చూస్తూ ఉంది. కొంతసేపటికి అక్కడికి రాధాదేవి వచ్చింది. ఆమె ఏ విధంగా ఉంది అని అంటే, కృష్ణదత్వార్ఘ్య సంయుక్తం విన్యస్యంతి పదాంబుజం. కృష్ణునిచే అర్ఘ్యాన్ని పొందినటువంటి పదకమలాలు కలిగినటువంటి ఆమె ప్రకాశవంతమైనటువంటి రూపంతో అక్కడికి ప్రవేశించింది. వచ్చి కృష్ణుని యొక్క పక్కన ఆ సింహాసనంలో కూర్చుంది. తాం దృష్ట్వాచ సముత్థస్థౌ కృష్ణ సాదరపూర్వకం. ఎప్పుడైతే రాధాదేవి తన పక్కన వచ్చి కూర్చుందో ప్రేమతో సాదరంగా లేచి నిలబడ్డాడు కృష్ణుడు. రాధాదేవి సదా 12 వర్షీయాం కన్యా. ఆమె ఎప్పుడూ కూడా 12 సంవత్సరాల నవయవ్వనంతో ఉండేటువంటి కన్యగా చెబుతుంటారు. అటువంటి కన్యామణి గంగాదేవి యొక్క మనస్సులో ఉన్నటువంటి విషయాన్ని గ్రహించి గంగాదేవితో మాట్లాడడానికి సిద్ధం కాగా, అప్పుడు సిద్ధయోగిని అయినటువంటి గంగ రాధాదేవి యొక్క మనస్సును తెలుసుకొని వెంటనే నీళ్లుగా మారిపోయింది. యోగబలం ఉన్నటువంటి రాధ ఆ నీటిని పూర్తిగా మింగేయాలని ప్రయత్నం చేసింది. ఇంతలో ఈ గంగాదేవి ఆ విషయాన్ని కూడా గ్రహించి కృష్ణుని యొక్క పాదాలలోకి చేరుకుంది. గంగ ఎప్పుడైతే కృష్ణుని పాదాలలోకి చేరుకుందో లోకంలో ఎక్కడా కూడా నీరు లేకుండా పోయింది. రాధాదేవి ఈ గంగాదేవి కోసం అన్ని వైపులా వెతకడం ప్రారంభం చేసింది. చివరికి ఎక్కడా కనిపించక మరలా కృష్ణుని సమీపానికి చేరుకుంది. లోకమంతా నీళ్లు లేకుండా ఎండిపోయినటువంటి రూపంతో ఉండి కరువు కాటకాలతో బాధపడుతూ ఉంటే అప్పుడు దేవాది దేవతలంతా కూడా కలిసి బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి విషయాన్ని తెలియజేశారు. అప్పుడు బ్రహ్మదేవుడు విష్ణుం కృత్వా స్వదక్షిణ వామతో వామదేవం చ జగామ కృష్ణ సన్నిధం. బ్రహ్మదేవుడు తన కుడివైపు విష్ణువును ఎడంవైపు శివుణ్ణి ఉంచుకొని కృష్ణుని సమీపానికి వచ్చాడు. వారికి రాధాకృష్ణుల యొక్క దర్శనమైంది. కానీ బ్రహ్మకు మాత్రం ఆ గోలోకంలోని వారంతా కూడా కృష్ణుని యొక్క రూపంలోనే కనిపిస్తున్నారు. కొంతసేపటికి రాధతో కూడినటువంటి కృష్ణుణ్ణి, క్షణంలోనే రాధ లేనటువంటి కృష్ణుణ్ణి, మరికొంతలో రాధ కృష్ణునిగా, కృష్ణుడు రాధగా, పురుషుడెవరో స్త్రీ ఎవరో తెలుసుకోలేక బ్రహ్మదేవుడు ధ్యాన నేత్రంతో తన హృదయంలో కృష్ణుణ్ణి ధ్యానం చేశాడు. అప్పుడు కృష్ణ భగవానుడు బ్రహ్మదేవుని యొక్క హృదయంలో కనిపించాడు. కొంతసేపటికి కృష్ణుని యొక్క అనుమతితో కళ్ళు తెరిచినటువంటి బ్రహ్మదేవుడు దదర్శ కృష్ణమేకంచ రాధా వక్షస్థల స్థితం. కృష్ణుడు కనపడ్డాడు. ఆయన యొక్క వక్షస్థలంలో రాధాదేవి కనిపించింది. అప్పుడు బ్రహ్మదేవుడు రాధాకృష్ణులను బాగా స్తోత్రం చేసి వారి యొక్క రాకకు కారణాన్ని చెప్పాడు. స్వామి, లోకాలన్నీ కూడా గంగ లేకుండా ఎడారిగా మారిపోతున్నాయి. తాగడానికి నీళ్లు దొరకడం లేదు. మా నోళ్ళు కూడా ఎండిపోతున్నాయి. ఆ గంగాదేవి ఎక్కడుందో మాకు దర్శన భాగ్యాన్ని ఇవ్వండి అని ప్రార్థన చేస్తే అప్పుడు శ్రీకృష్ణుడు దేవతలతో ఇలా అన్నాడు. రాధాదేవికి భయపడి గంగ నా యొక్క పాదాలలో దాగి ఉంది అని చెప్పాడు. రాధాదేవి యొక్క అనుమతితోనే గంగాదేవి బయటికి రాగలదు అని చెప్పగా అప్పుడు దేవతలంతా కూడా రాధాదేవిని స్తోత్రం చేసి గంగ రాధను ప్రార్థన చేసేటువంటి విధంగా చెప్పి ఆ గంగాదేవిని మరలా ఉద్భవింపజేయమని ప్రార్థన చేశారు. బ్రహ్మ రాధాదేవితో ఇలా అంటున్నాడు. భవిష్యతి పతిస్తస్య వైకుంఠేశ చతుర్భుజ
గంగాదేవికి వైకుంఠపతి అయినటువంటి విష్ణువు భర్త కాగలడు, అతని యొక్క అంశతో సాగరుడనేటువంటి వాడు భూలోకంలో జన్మించినప్పుడు ఈ గంగాదేవికి అతడు మరలా భర్త అవుతాడు అని చెప్పగా అప్పుడు రాధాదేవి అంగీకరించింది. కృష్ణుని యొక్క కాలి బొటనవేలు నుండి గంగాదేవి ఉద్భవించింది. బహిర్బభూవ సా కృష్ణపాదాంగుష్ఠ నఖాగ్రత తత్తోయం బ్రహ్మణా కించిత్ స్థాపితం చ కమండలౌ కించిద్ధాధార శిరసి చంద్రార్ధకృతశేఖర. విష్ణుపాదం నుండి ఉద్భవించింది కాబట్టి గంగాదేవిని విష్ణుపది అన్నారు. తరువాత గంగాదేవి రాధాకృష్ణులకు అక్కడ ఉన్నటువంటి దేవతలకు నమస్కరించి వైకుంఠానికి బయలుదేరి వెళ్ళింది. వైకుంఠంలో మహావిష్ణువు జరిగిన విషయమంతా కూడా గ్రహించి గంగాదేవిని భార్యగా స్వీకరించాడు. ఈ విధంగా లక్ష్మి, సరస్వతి, గంగ ముగ్గురు కూడా మహావిష్ణువు యొక్క భార్యలుగా చెప్పబడతారు. వీరితో పాటు తులసీదేవిని కూడా విష్ణువు యొక్క భార్యగా చెబుతారు. కాబట్టి మహావిష్ణువుకు నలుగురు భార్యలుగా గ్రహించాలి. స్వస్తి.